ముగించింది అనడంలో ఏ విధమైన అతిశక్తి లేదు. మరి ప్రతి కుటుంబంలో స్త్రీలు సంతృప్తి చెందలేరు కొన్ని విషయాల్లో, అన్నిట్లోనే సంతృప్తి చెందుతారు అనేది అది సమంజసం కాదు. కనుక చెల్లి జాస్మిన్ గమనించవలసింది ఏంటంటే, కొన్ని సందర్భాలలో కొన్ని పరిస్థితులు తన జీవితంలో ఎదురవుతున్నప్పుడు ఖచ్చితంగా వాటిని అనుకూలంగా మలుచుకొని సంతృప్తి చెందాలి. అమ్మమ్మ గారు సంతృప్తి చెందలేదు, తృప్తి లేనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నది. కనుకనే దేవుడిచ్చిన దానికంటే ఇంకా ఉన్నతంగా ఆలోచించింది. తన జీవితంలో లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంది. కనుక మరి జాస్మిన్ అలా ఉండకూడదని దేవుని సాముకుడిగా సహోదరికి తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా మరొక మాట ఏంటంటే, వారి జీవితంలో అసంతృప్తి ఎప్పుడైతే ప్రవేశించిందో ఆ తర్వాత అపనమ్మకం అనేది వచ్చేసింది. ఇరువురు భార్య భర్తలు, ఇప్పుడు జాస్మిన్ కానీ జేమ్స్ కానీ, నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు నమ్మకత్వం లేదనంటే, అపవాదిగాడు అవ్వమ్మ దగ్గరికి వచ్చి అన్నది ఇది నిజమా అని అడిగినప్పుడు, సర్వోన్నతుడు సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుడు, సర్వ సృష్టిని కలుగు చేసిన వాడు, ఏ విధమైనటువంటి యోగ్యత లేనటువంటి మనలను నేల మట్టి నుంచి తీసి తన జీవాత్మ నూదినటువంటి దేవుడు, మన కొరకు కలువరి సెలువులు తన యవ్వన కాలం ప్రారంభ పెట్టినటువంటి దేవుడిని గుర్తించకుండా అనుమానించేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి, ఎవరో కొన్ని సందర్భాలలో కుటుంబాలలో కావచ్చు, సంఘములు కావచ్చు, లేదా మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, జాస్మిన్ గురించనో లేదా జేమ్స్ గురించనో ఏవైనా మాటలు చెప్పినప్పుడు ప్రతి చిన్న విషయాన్ని నమ్మకూడదు. అలా ఎప్పుడైతే మీ మీద మీకు నమ్మకత్వం అనేది ఉండదో, మీ జీవితంలో అనేక ఇబ్బందులకు, సమస్యలకు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. కనుక దేవుడి సేవకుడికి మీకు తెలియజేస్తూ ఉన్నాను, అవ్వమ్మ సాతానుగాడి మాటకు లోబడిపోయింది. వెంటనే దేవుడిని అనుమానించింది. కనుకనే వారి జీవితంలో రెండవ సమస్యను ఎదుర్కొన్నారు. మూడవది జేమ్స్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, ఏ విధమైనటువంటి సమస్యలు వచ్చినా, చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు, ఈ సమస్య నాది కాదు, నా తల్లిదండ్రులు, మా అత్తమామలు, పాస్టర్ గారు, సంఘస్థులు అందరూ కలిసి మరి జాస్మిన్ నాకు వివాహం చేసి, అంటే జాస్మిన్ నాకు ఇచ్చి వివాహం చేస్తారని చెప్పకూడదు. ఆదాం గారు చేసింది అదే, అయ్యా నేను తప్పు చేయలేదు, దీని అంతటికీ కారణం ఇదిగో నీవు నాకు ఇచ్చినటువంటి స్త్రీనే అని చెప్పి దేవుడిని నిందించేటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయాడు. కనుక ఈ మూడు విషయాలు, ఒకటి మీ జీవితంలో సంతృప్తి కలిగి జీవించాలి, నమ్మకత్వానికి మారుపేరుగా జీవించాలి, ఒకరికొకరు అన్యోన్యత కలిగి, ప్రేమ అనురాగాలు కలిగి మీ సాక్ష్యాన్ని కాపాడుకొని కుటుంబానికి, సంఘానికి, సమాజానికి సాక్షులుగా మీరున్నప్పుడు మిమ్మల్ని బట్టి అనేక కుటుంబాలు దేవుని సన్నిధికి నడిపించబడడం మాత్రమే కాదు, దేవుని సాక్షులుగా దేవుని రాజ్యంలో ప్రవేశించేటువంటి ఆశీర్వాదకరమైన తల్లిదండ్రులుగా ఉంటారని దేవుని సేవకుడిగా మిమ్మల్ని దీవిస్తూ మాటలు ముగిస్తూ ఉన్నాను.